నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, చాలా మందికి కారు కొనుక్కోవాలని నీడ్ ఉంటుంది, బట్ చాలా మందికి కూడా కారుకు సంబంధించిన అవగాహన ఉండదు. అంటే ఆ కారు సబ్జెక్టుకి సంబంధించి పెద్ద ఎక్స్పర్టైజ్ ఉండదు. అంటే ఎంత అమౌంట్లో కారు కొనాలి, ఎటువంటి కారు కొనాలి, సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉండాలి, అదేవిధంగా అంటే ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కారు మరీ పెద్ద మొత్తంలో డ్యామేజ్ కాకుండా కొంత సేఫ్ సైడ్లో ఉండే విధంగా ఎటువంటి వెహికల్ చూస్ చేసుకోవాలి, తర్వాత కారుకి సంబంధించిన ఎయిర్ బెలూన్స్, ఇటువంటి పరిజ్ఞానం అందరికీ ఉండదు. కాబట్టి కారు కొనుక్కోవాలన్న నీడ్ ఉండి కారు పట్ల పెద్దగా అవగాహన లేని వాళ్ళు మరి కారు కొనుక్కోవాలంటే ఎటువంటి విషయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు ఒక మంచి కారు కొనుక్కోవాలని ఆలోచన వచ్చినప్పుడు? ఇలాంటి అంటే కారు కొనాలన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఇవి చేసుకుంటే ఏంటంటే మనం ఎలాంటి కారు కొనుక్కోవచ్చు, ఎంతలో కొనుక్కోవచ్చు అనేది ఈజీ అవుతుంది. కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అన్నిటికన్నా ముందు ఏంటంటే మన బడ్జెట్ ఏంటి, మనం ఎంత సొంత డబ్బులు పెడతాము, ఎంత లోన్ తీసుకుంటాము, ఆ లోన్కి ఈఎంఐ ఎంతవరకు అవ్వచ్చు. అంటే 10 లక్షల కారు తీసుకొని 3 లక్షలు సొంతం కట్టి 7 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకోండి. ఆ 7 లక్షలు కూడా 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతి మంత్ వచ్చే ఈఎంఐ ఎంత. అంటే సో మనం ఎంత బడ్జెట్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాక ఈఎంఐ ఇంత వస్తుందని తెలిసాక, ఇది ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన కార్ యూసేజ్ ఏంటిది, అంటే మనం ఎలా వాడతాం, ఎక్కడ వాడతాం. మనం ఓన్లీ ఒక సిటీ యూసేజ్కి అయితే మనం ఫ్యూయల్ కెపాసిటీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, డ్రైవింగ్ సిటీలో ఎలా ఈజీగా ఉంటుందా, మళ్ళీ సిటీలో కాబట్టి మనం కొత్తగా కొంటున్నామంటే చిన్న కార్ కావాలా, పెద్ద కార్ కావాలా. సో ఇట్లాంటివి యూసేజ్ని బట్టి చాలా విషయాలు మారుతాయి. అదే మనము ఎక్కువగా హైవే డ్రైవింగ్, లాంగ్ డిస్టెన్స్ కోసం తీసుకుంటున్నాం అనుకోండి, అక్కడ మనం చూడాల్సింది ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కార్ పర్ఫార్మెన్స్ అండ్ స్టేబుల్గా ఉందా లేదా హైవే పైన స్పీడ్ నడిపించినప్పుడు కూడా, అండ్ ఎంతమందితో వెళ్తున్నాము, మనం ట్రావెల్ చేసే ఫ్యామిలీ మొత్తమా, ఒక్క పర్సనా, 2 పర్సన్లా, దాన్ని బట్టి మన ఎటువంటి కారు కొనాలో మనం అంటే మారిపోతుంది అనమాట. ఈ ఫిల్టర్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సిటీ డ్రైవింగ్ కొంటున్నావా లేకపోతే హైవే డ్రైవింగ్ కొంటున్నావా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో బడ్జెట్ వచ్చింది, ఎటువంటిది కొంటున్నామో వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనం చూడాల్సింది కార్ మెయింటెనెన్స్కి ఏది, అంటే ఎటువంటి, అంటే మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది. ఓన్లీ కొనడం ఒకటే కాదు. సో ఫ్యూయల్ని బట్టి పెట్రోలా, డీజిలా, సిఎన్జియా, సో దీన్ని బట్టి కార్ ఫ్యూయల్ టైప్ని బట్టి ఇప్పుడు ఈవీ కూడా వచ్చాయి, ఈవీయా, దాన్ని బట్టి మనం ఓన్లీ బయింగ్ కాస్టే కాదు టోటల్ కాస్ట్ అంటాం. సో అది కూడా ఎంత అవుతుంది అనేది మనం డిటర్మైన్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డిటర్మైన్ చేయాల్సింది ఏంటంటే ఎటువంటి కార్ కావాలి మనకి. చిన్న కారు, హ్యాచ్ బ్యాక్, చిన్నది కావాలా, 3కి 4కి కంఫర్టబుల్ ఉండేట్టు. 5వ మనిషికి కూడా అంత ఎక్కువ కంఫర్టబుల్ ఉండదు. 5 సీటర్ అంటారు కానీ హ్యాచ్ బ్యాక్ కాదు, కొంచెం నేను సెడాన్, కొంచెం కంఫర్టబుల్, సేమ్ 5గురికే బట్ కంఫర్టబుల్, కొంచెం పొడవైన కారు, స్టేబుల్గా ఉండేట్టు కావాలి అని కొద్దిమంది అనుకుంటారు. ఆర్ తన సోషల్ స్టేటస్కి, ఎకనామిక్ స్టేటస్కి రిఫ్లెక్ట్ అయ్యే వాళ్ళు అన్నట్టు సెడాన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చాలా మందికి ఎస్యూవీ మీద మక్కువ పెరిగిపోయింది. సో మజిల్ ఉన్న కారు, పెద్ద కారు కావాలని ఉన్న వాళ్ళు ఎస్యూవీ అనుకున్నారు. ఆ ఎస్యూవీలో కూడా ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీలు వచ్చాయి, sub 4 meters, అవి కూడా చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఆర్ మల్టీ యూటిలిటీ వెహికల్స్, కొంచెం ఫ్యామిలీ కోసం 6, 7 పెద్దవాళ్ళతో కూర్చొని వెళ్ళడానికి ఎంయూవీస్ వచ్చాయి. వీటన్నిటికన్నా ఇంకా పెద్ద లగ్జరీ ఎస్యూవీలు కానీ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ కార్స్ వచ్చాయి. సో మన బడ్జెట్ ఏంది అనేది దాన్ని బట్టి మన కార్ టైప్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే చూడాల్సింది బ్రాండ్. మనకు చాలామందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని బ్రాండ్స్ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది, కొన్నిటి మీద మంచి ఒపీనియన్ ఉండదు. మంచి ఒపీనియన్ లేకపోతే మనం పెద్ద పర్చేజ్ కాబట్టి వదిలేస్తేనే బెటర్. మనకు మంచి ఒపీనియన్ ఉన్న బ్రాండ్నే తీసుకొని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే టెస్ట్ డ్రైవ్ పక్కా చేయాలి. ఆ టెస్ట్ డ్రైవ్ కూడా ఏది చేయాలంటే మనం అనుకున్న వర్షన్ ఆఫ్ వెహికల్. మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు వెళ్ళాము ఒక కార్, ఎగ్జాంపుల్ హ్యుండై షోరూమ్కి వెళ్ళి ఒక క్రెటా కార్ కావాలన్నాం. ఆ క్రెటా కార్లో మీకు 15-16 రకాల వర్షన్స్ ఉంటాయి.
ఇంజన్ టైప్ అయి ఉండొచ్చు, మిడ్ వేరియంట్ అని, టాప్ వేరియంట్ అని, బేసిక్ వేరియంట్ అని, స్పెషల్ వేరియంట్ అని, మళ్ళీ దాంతోపాటు డిఫరెంట్ డ్రైవ్ ట్రైన్స్ అంటే పెట్రోలా, డీజిలా, ఎల్పిజియా, సో ఈవీయా. సో ఒక్కొక్క కార్లో 7-8 కాదు 15-20 మోడల్స్ ఉంటాయి. సో లెట్స్ సే మనం క్రెటా అని డిసైడ్ చేసాము, బట్ మనకి తెలియకుండా బేసిక్ మోడల్ కొనేస్తాం. కానీ బేసిక్ మోడల్కి టాప్ ఎండ్ మోడల్కి చాలా ఫీచర్స్ తేడా ఉంటాయి. సో మనం ఏదైతే మోడల్ అనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ మోడల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తేనే మనకు అది నచ్చిందా లేదా చూసాక తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. టెస్ట్ డ్రైవ్కి ఏంటంటే షోరూమ్ వాళ్ళు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ పంపించేస్తారు. అందులో కూడా అన్నీ అవే ఉంటాయి సార్. అందులో ఓన్లీ సీటింగ్ మారుతుంది, లేకపోతే అందులో ఏమంటారు జీటీ ఇంజిన్, లేకపోతే ఇంకొకటి సేమ్ ఇంజిన్, అది పెట్రోల్ డీజిల్ సార్ అంటే దానివల్ల ఏమవుద్దంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేది రాంగ్గా సెట్ అయిపోతాయి. మనం యాక్చువల్గా మనం తీసుకున్న వర్షన్ వస్తుంది, ఆ మోడల్ వస్తుంది, స్పెసిఫిక్ మోడల్ వచ్చినప్పుడు అది అలా ఉండకపోవచ్చు, పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. దెన్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. మనం కొనేదే లైఫ్లో మొత్తంలో 3-4 కార్లు కొంటే కూడా గొప్పే. చాలా మంది 1-2 కొంటాము, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ పర్చేజ్ ఇది. సో అందుకోసం మనకు నచ్చిన మోడల్ని టెస్ట్ డ్రైవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికన్నా టెస్ట్ డ్రైవ్ కన్నా ముందు ఏంటంటే ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్ చాలా కార్లలో 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం అనేది వచ్చింది, బట్ 2 కన్నా కూడా 4-6 ఎంత ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఏంటంటే దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఇబ్బందులు రాకుండా ఉండేట్టు ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు సన్ రూఫ్ అని, మళ్ళీ మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని, ఆటోమేషన్, లాట్ ఆఫ్ ఆటోమేషన్స్ వచ్చాయి. సో మనకు అవసరాలకు తగ్గట్టు ఆ ఫీచర్స్ ఉన్నాయా లేదా, వెదర్ లగ్జరీ ఫీచర్స్ అనుకోండి, సెక్యూరిటీ ఫీచర్స్, కొద్దిమంది మంచి అలాయ్ వీల్స్ అనుకుంటాం, అండ్ కార్లో బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ అనుకుంటాం. సో ఈ మంచి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని అనుకున్నాం, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే చాలామంది ఇవి చూసుకొని కొనడం చాలా మంచిది. సో అంటే ర్యాండమ్గా ఎవరు చెప్పారనే కన్నా కొంచెం ప్రతి దాన్ని రీసెర్చ్ చేసి షోరూమ్ వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకుని డీటెయిల్స్ తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఇంపల్సివ్ పర్చేస్ చేయకుండా, ఇంపల్సివ్గా డబ్బులు కట్టి బుక్ చేయకుండా 1 రోజు 2 రోజులు తీసుకొని దెర్ ఈస్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు చెప్పే ప్రతి టర్మ్కి కూడా నీకు ఎనఫ్ తెలుగులో అంటే తెలుగు, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో వీడియోస్ ఉన్నాయి, తెలుసుకోవడానికి చాలా కంటెంట్ ఉంది. అది తెలుసుకున్నాక, బికాజ్ మేజర్ పర్చేస్ కాబట్టి, చిన్న పర్చేస్ అయితే ఒక షర్ట్ అయితే నచ్చకపోయిన తీసేసుకోవచ్చు, బట్ కార్ లాంటిది మళ్ళీ రిప్లేస్ చేయడం కూడా కష్టం, ప్రతిసారి లాస్ అవుతాం. అలాంటప్పుడు ఇవి చేసుకున్నాక టెస్ట్ డ్రైవ్ చేశాక అన్నీ నచ్చితేనే, నచ్చాక కూడా యూ కెన్ ఆల్వేస్ కంపేర్ ద ప్రైజింగ్ ఆల్సో. సో చాలా మటుకు ఏంటంటే షోరూమ్స్లో ఇన్వెంటరీని బట్టి, వాళ్ళకు వచ్చే ఆఫర్స్ని బట్టి షోరూమ్ టు షోరూమ్ ఒక్కోసారి 20-25 వేల రూపాయలు కూడా తేడా ఉంటుంది. సో అండ్ చాలా మటుకు ఏంటంటే కొన్ని షోరూమ్స్లో ఇన్ఫ్లేటెడ్ కాస్ట్, ఇన్సూరెన్స్లోనో లేకపోతే వేరే వాటిలలో ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ పెంచేస్తారు. మనం అడిగితే తప్ప అది ఇవ్వరనమాట డిస్కౌంట్. కావాలంటే ఇప్పుడు చాలా షోరూమ్స్ కూడా ఇన్సూరెన్స్ కావాలంటే బయట కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు 5 years థర్డ్ పార్టీ ఆర్ 3 years థర్డ్ పార్టీ ఒక ఇయర్ పెద్ద అమౌంట్ అవుతుంది. యూజువల్లీ ఫస్ట్ ఇయర్ ₹1,00,000, 70-80 వేలు, ₹1,00,000 కూడా అవుతుంది కొన్ని కేసుల్లో. కంపేర్ చేస్తే బయట 30,000, 20,000 తక్కువ కూడా పడవచ్చు ఇన్సూరెన్స్లో. సో అవి కానీ, అండ్ ఇంకోటి ఆబ్వియస్లీ కొన్ని ఏంటంటే బేసిక్ వేరియంట్, మిడ్ వేరియంట్ కూడా కొనుక్కొని ఆఫ్టర్ బయ్యింగ్ కావాలంటే యాక్సెసరీస్ ఫిట్ చేసుకుంటే కొన్నిసార్లు 50,000, ₹1,00,000 సేవ్ అవుతాయి. అవి కూడా కనుక్కోవచ్చు. ఏంటంటే వాళ్ళు బై డిఫాల్ట్ ఇచ్చే టాప్ వేరియంట్లో మనకు అవసరం లేని యాక్సెసరీస్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటాయి, మనకి ఇష్టం లేనివి ఉంటాయి. సో దానివల్ల 1,50,000-2,00,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. దాని బదులు కొన్నిసార్లు ఏంటంటే మిడ్ వేరియంట్, బేసిక్ వేరియంటే తీసుకొని మనకు కావాల్సిన లెట్స్ 360 కెమెరాని అనుకోండి, ఆర్ రేర్ కెమెరాని అనుకోండి, ఆర్ కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి, మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకు నచ్చిన బ్రాండ్ పెట్టించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బయటకు వచ్చాక. సో అందుకోసం ఇవి కూడా లాస్ట్ వస్తాయి. మనకు కావాల్సిన బ్రాండ్, మోడలు, కైండ్ ఆఫ్ ఫ్యూయల్, ఎఫిషియన్సీ ఇవన్నీ తెలుసుకున్నాక లాస్ట్ ప్రైజింగ్ అయ్యాక ఇవి చూసుకుంటే ఏంటంటే మన కార్ బయ్యింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్స్టెన్సివ్ అయినా సరే, బట్ పోస్ట్ బయ్యింగ్ మనం ఎంజాయ్ చేసే ఫేస్ ఉంటుంది. కార్ మనం ఆఫీస్ కోసం వెళ్ళడానికైనా, ప్లెజర్ ట్రిప్స్ ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు రాకుండా లాంగ్ టర్మ్ ఓనర్షిప్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఓనర్షిప్ అనేది ప్లెజర్గా ఉండి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అనుకున్న కారు హ్యాపీగా కొనడమే కాదు, కొన్నాక దాన్ని కంటిన్యూగా ఎంజాయ్ చేయడం కూడా అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. కొత్త కారు కొనే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్.